ఇప్పుడు నువ్వు చదవకపోతే దేశ అభివృద్ధి ఏమైనా ఆగిపోతుందా? అనవసరంగా డబ్బులు బొక్క తప్ప. అసలు నువ్వు చదువుకొని ఏం చేయాలి? కిచెన్లో నాకు వంట చేయడానికా? పై చదువులంటే వేలలో లక్షల్లో ఫీజులుంటాయి. అవసరమా మనకి? రేపో మాపో నీ వాట నీకొస్తుంది. బ్యాంకులో మనీ పడుతుంది. ఇక ర్యాంకులతో పనే ఉంది. చదివిందే చాలా ఎక్కువ. ఈ కాపే. రే విక్రమ్, ఎందుకురా అలా మాట్లాడతావు? పాపం కీర్తికి చదువు అంటే ఇష్టం నీకు తెలుసు కదరా. తెలిస్తే ఏంటన్నా? ఇప్పుడు వేల వేల ఫీజులు ఎక్కడి నుంచి తీసుకురాను? అనవసరంగా తగలెట్టడం తప్ప. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందామంటే మ్యారేజ్ అయ్యాక నువ్వే నన్ను చదివిస్తానని మాటిచ్చావు కదా బావా. ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? అప్పుడు మాటిచ్చాను, ఇప్పుడు కుదరదు అని చెప్తున్నాను. మీరేం మాట్లాడరేంటి అత్తయ్య? ఆ రోజు మీరు కూడా మా విక్రమ్ చదివిస్తాడులేమో అన్నారు కదా. బావకి మీరైనా చెప్పండి అత్తయ్య. మొగుడు పెళ్లాల పంచాయతీలో తలదూరిస్తే నుదురు బొప్పి కడుతుందని మా అమ్మమ్మ చెప్పింది. ఏమీ అనుకోకు, మీరు మాట్లాడుకోండి. అయినా వాడికి ఏమైనా ఇబ్బంది ఉందేమో అర్థం చేసుకోవచ్చు కదా. నాకు చదువంటే చాలా ఇష్టం బావా. మా అరవింద్ అన్నయ్య బతుకుంటే నాకు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ప్లీజ్ బావా, నన్ను చదివించు. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా?